శ్రీ సూక్తం 21వ శ్లోకం. ధనమగ్నిధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే. అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యభగవానుడు, అష్టవసువులు, దేవేంద్రుడు, దేవగురువైన బృహస్పతి, వరుణదేవుడు తమ తమ సంపదలను నీ కృపతో అనుభవిస్తూ ఉన్నారమ్మా. చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నివన్నభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే. చంద్రునిలా ఆహ్లాదంగా ప్రకాశిస్తూ ఉన్నావమ్మా. దేవతల శక్తిగా విరాజిల్లుతూ ఉన్నది. సూర్యునిలా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది. శ్రీదేవి, ఈశ్వరి, చంద్రుడు, సూర్యుడు, అగ్ని ముగ్గురిని తన మహత్తుగా గలది అయిన మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఉన్నానమ్మా. వైనతేయ సోమం బిభసోమం బిభతు వృత్రః సోమం ధనస్య సోమినే మహ్యం దదాతు సోమినః. ఓ గరుత్మంతుడా, అమృతం త్రాగు. వృత్రాసురుని సంహరించిన ఇంద్రుడు అమృతం త్రాగని. సోమయాగం నిర్వర్తించాలని సంకల్పించిన నాకు పుష్కలంగా ధనాన్ని ప్రసాదించు. న క్రోధో న సమాశ్చర్యం న లభో న శుభామతిః భవంతి క్రతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేతః సదా. పుణ్యం చేసిన భక్తులకు కోపం రాదు, ఈర్ష్య ఉండదు, లోభం నశిస్తుంది, దుర్బుద్ధి పుట్టదు. భక్తిని పొందకోరే వారు శ్రీ సూక్తాన్ని సదా జపం చేస్తూ ఉండాలి. వర్షంతు తే విభావరీ దివో అభ్రస్య విద్యుతః రోహాంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషో జహి. నీ దయతో మెరుపు తీగలతో నిండిన మేఘాలు రేయింబవళ్ళు వర్షించని. విత్తనాలు సమస్తం చక్కగా మొలకెత్తి ఏపుగా పెరగని. భగవంతుని నిందించేవారు నిష్క్రమించుదురుగాక. పద్మప్రియే పద్మినీ పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వాత్పాదపద్మం మయి సన్నదత్సవ. పద్మం అంటే ఇష్టపడేదానా, పద్మకుమారి, పద్మాన్ని చేత ధరించిన దానా, పద్మనివాసిని, తామర రేకుల వంటి విశాలమైన కన్నులు గల తల్లి, లోకానికి ప్రియమైన దానివి, విష్ణువు మనస్సుకు అనుకూలరాలైన దానివి. నీ పాదపద్మాలను నాపై మోపి నన్ను అనుగ్రహించమ్మా. యాసా పద్మసనస్థ విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిః స్తనభరణమితా శుభ్రవస్తోత్తరీయా
పద్మం మీద ఆసీనురాలై ఉన్నదెవరో, విస్తారమైన పిరుదులు గలవారెవరో, తామర రేకుల వంటి నేత్రాలు గలదానివి తల్లి. లోతైన నాభి కలవారెవరో, స్తనాల భారంతో వంగి ఉన్నవారెవరో, స్వచ్ఛమైన వస్త్రాలు ఉత్తరీయం ధరించిన తల్లి. లక్ష్మీదేవ్యైర్గజేంద్రై మణిఖణఖచితైస్నాపీతహేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసుధు గ్రహే సర్వమాంగళ్యయుక్త. రత్నాలు పొదిగిన బంగారు కలుసు జలంతో దేవలోకంలోని అత్యుత్తమైన గజరాజులచే అభిషేకించబడుచున్నదెవరో, పద్మాన్ని చేత ధరించినదెవరో, సర్వమంగళ స్వరూపిణి అయినదెవరో, అట్టి మహాలక్ష్మి నా గృహంలో సదా సర్వవేళలా నివసించుగాక. సిద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, విజయలక్ష్మీ, సరస్వతీ, శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. తలచిన మాత్రాన నెరవేర్చే సిద్ధలక్ష్మిగాను, ముక్తిని అనుగ్రహించగల మోక్షలక్ష్మిగాను, విజయాన్ని సిద్ధింపజేసే జయలక్ష్మిగాను, సరస్వతిగాను ఉద్భవించున్నావమ్మా. సంపదలిచ్చే శ్రీదేవిగాను, వరాలిచ్చే వరలక్ష్మిగాను విరాజిల్లుతూ ఉన్నావమ్మా. నువ్వు సదా సర్వవేళలా ప్రసన్నురాలుగా ఉండుగాక. సరసుజినాలే సరోజహస్తే ధవళతరాం సుఖగంధమాల్య శోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరీ ప్రసీద మహ్యం. పద్మవాసిని చేత పద్మాన్ని ధరించి పవిత్రమైన తెల్లని వస్త్రాలని ధరించి, సుగంధ పూరితమాలను ధరించి శోభించే తల్లి భగవతి హరి అర్ధాంగి, కోర్కెలు తెలుసుకుని నెరవేర్చుదానా, ముల్లోకాలను కాపాడేదానివైన నువ్వు నన్ను అనుగ్రహించమ్మా. విష్ణుపత్నిం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం విష్ణో ప్రియసఖిం దేవీం నమామ్యచ్యుతవల్లభాం. విష్ణుపత్ని భూదేవి తులసి మొక్కగా రూపొంది వ్యాపించి ఉన్నది మాధవుని ప్రియురాలు. విష్ణువు ప్రియసఖి, విష్ణువుతో కూడిన దేవి